వెల్కమ్ టు జనతా ఛానల్. నేను మీ మంజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మీకు స్వీట్ చేసి చూపిస్తాను. బ్యాంబినో స్వీట్ అండి. ఇది తొందరగా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. హోటల్లో చేసే విధంగా చేస్తాను చూడండి. మీకు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. మీకు ఎక్కువగా తింటారనిపిస్తే 2 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. ఇది కొద్దిగా వేడెక్కాక ఇందులోనే కాజు వేసుకోండి. ఈ కాజుతో పాటు కొద్దిగా ఫ్రై అయ్యాక అలాగే కిస్మిస్ అండి, ఎండు ద్రాక్ష. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండు ద్రాక్ష, కిస్మిస్ తీసుకోండి ఒక 5-6. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి. నేను కాజు ఒక 5-6 చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. అన్నీ తీసుకున్నాక అందులోనే ఇప్పుడు బ్యాంబినో వేయండి. సేమియా 1 కప్ తీసుకున్నాను నేను. 1 కప్ సేమియా తీసుకున్నాను. ఇది చక్కగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి. బాగా ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలాగే కలుపుతూ ఉండండి. ఆలోపు నేను పక్కనే ఒక పాలు వేడి చేసుకుంటాను. అది ఫ్రై అయ్యేలోపు పాలు వేడవుతాయి కదండి, అందువల్ల పక్కకి వేడి చేసుకోండి. చూడండి బ్యాంబినో ఫ్రై అవుతుంది. చక్కగా ఫ్రై అయింది చూడండి, బ్రౌన్ కలర్లా. ఇందులో ఇప్పుడు ఆ పాలు వేడి చేసుకున్నాం కదండి. ఒక 1 కప్పు పాలు పోసుకోండి. 1 కప్పు పాలు పోసుకొని సిమ్లో పెట్టి ఉడికించండి. అంటే పూర్తిగా ఉడకకుండా ఒక 50% ఉడకాలి. చూడండి ఉడుకుతుంది కదండి. ఇది తీసి పక్కకు పెట్టుకోండి. మళ్ళీ ప్యాన్ తీసుకొని అది కొద్దిగా వేడెక్కాక మళ్ళీ నెయ్యి వేసుకోండి 1 టేబుల్ స్పూన్. మీరు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే షుగర్ అండి, 1/2 కప్ కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను. మరి స్వీట్ ఎక్కువ అవుతుందని. మీకు ఎక్కువ తింటారు అనిపిస్తే మీరు 1/2 కప్ తీసుకోవచ్చు. 1 కప్ బ్యాంబినో తీసుకున్నాను కదా, అందువల్ల. అందులోనే కొన్ని వాటర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోకున్నా కానీ చక్కెర కరుగుతుంది, కాకపోతే మాడిపోతుందండి, అడుగంటుతుంది. అందువల్ల మీరు చక్కెర కరిగేలా సిమ్లో పెట్టి ఇట్లా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. చూడండి కరిగిపోతుంది కదా చక్కెర మొత్తం. ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇది కరిగినాక ఇందులోనే కొన్ని పాలు పోసుకోండి. మళ్ళీ ఒక 1/2 కప్ అని పాలు పోసుకోండి. చూడండి 1/2 కప్ అని పాలు పోసుకున్నాను నేను. ఇవి కొద్దిగా వేడెక్కుతుంటే ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి ఒక 50% బ్యాంబినో, ఆ బ్యాంబినో ఇందులో వేసుకోవాలి. చూడండి ఆ బ్యాంబినో మొత్తం ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసుకొని బాగా కలుపుతుండండి. సిమ్లో పెట్టి కలపండి, లేకుంటే అడుగంటుతుంది. మనం వాటర్ వేయలేదు కదా, తొందరగా దగ్గరికి అవుతుంటుంది. సిమ్లో పెట్టి కలుపుతుండండి. అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న కాజు, కిస్మిస్ అండి ఇందులో వేసేసుకోండి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి టేస్ట్ కోసం. ఇలా సిమ్లో పెట్టి బాగా ఉడికించండి. అలాగే కొద్దిసేపు మూత పెట్టుకోండి. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. అంటే పాలు చిక్కబడతాయి. అందువల్ల ఎక్కువసేపు పెడితే తొందరగా ఉడికిపోయి మెత్తగా అవుతుంది బ్యాంబినో. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. చూడండి చక్కగా ఉడికింది బ్యాంబినో. చూడండి ఎంత చక్కగా అయింది. హోటల్లో చేసే విధంగా టేస్టీగా అయ్యిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత చక్కగా వచ్చేదో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.